నైట్ టైంలో గేదెలన్నీ ఇక్కడ కట్టేస్తాం, చల్లగానే ఉంటుంది కాబట్టి. డే టైంలో ఎండ ఉంటుంది కాబట్టి అక్కడ షెడ్లో కట్టేస్తాం. చాలా ప్రశాంతంగా ఉంది అసలుకి. నెక్స్ట్ 3-4 ఇయర్స్ నుంచి అసలుకి లాభాలు ఏమి లేవు, మొత్తం నష్టాలే. రోడ్డు మీద వెళ్తుంటే నన్ను అందరూ అదో విధంగా చూస్తున్నారు. ఫస్ట్ టైం హలీం ట్రై చేయబోతున్నాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తా. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మండేపూడి. ఈరోజు మా ఊర్లో డే 2. నిన్నంటే మా ఊర్లో గుడి ప్రతిష్ఠ కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్కి వెళ్ళకుండా ఊర్లోనే ఉన్నారు. ఈరోజు ఏ స్పెషల్ ఏమి లేదు కాబట్టి వాళ్ళందరూ కాలేజ్కి వెళ్ళారు. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నా ఊర్లో. ఇప్పుడే నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇది నానమ్మ వాళ్ళ ఇల్లు. ఒకప్పుడు ఇక్కడ మొత్తం గేదెలు కట్టేసేవాళ్ళం. ఒకసారి చూపిస్తాం మొత్తం మా ఇల్లు ఎట్లుంటుందో చూడండి. ఇది కుర్తిగాబు, అంటే గేదెలు నీళ్లు తాగడానికి వాడతారనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఏ గేదెలు లేవు కాబట్టి దాన్ని పడుకోబెట్టారు, నీళ్ళు ఆగిపోయేదంతా పాసి పెట్టిపోద్దని. ఇక్కడ అక్కడ మొత్తం గేదెలు కట్టేసేవాళ్ళం. ఇవన్నీ కట్టేయడానికి వాడతారు, గేదెల్ని తాడు పెట్టి కట్టేయడానికి వాడతారు అవన్నీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గేదెలు కట్టేస్తారు, ఇక్కడ మేత వేస్తారు. మేత ఇటు పడితే అటు పోకుండా ఇది బార్డర్ లైన్ లాగా అనమాట. ఇక్కడేమో అట్టికాయ చెట్టు నాటారు, ఇక్కడేమో వంకాయ చెట్టు నాటారు. ఇక్కడ ఒకప్పుడు మొత్తం వరి చెత్త ఉండేది, వరి చెత్త వాము ఉండేది. మొత్తం మన ఇంట్లో గేదెలు ఏమి లేవు కాబట్టి మొత్తం తీసేశారనమాట. అక్కడ ఇటు మొత్తం వరుసగా అట్టికాయ చెట్లు పెట్టారు. ఇదంతా ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చినట్టున్నారు. ఇక్కడ కూడా గేదె కట్టేసేవాళ్ళం. ఇది మెయిన్ డోరు. అటువైపు నుంచి ఇటు వస్తే ఇక్కడ ఇంకో డోర్ ఉంటుంది. ఇది ఏరియా మొత్తం. ఇక్కడ మొత్తం గేదెలు కట్టేయటం, అక్కడ గేదెలకు సంబంధించిన మేత మొత్తం ఉంటుంది. అది గేదెల షెడ్. నైట్ టైంలో గేదెలన్నీ ఇక్కడ కట్టేస్తాం, చల్లగానే ఉంటుంది కాబట్టి. డే టైంలో ఎండ ఉంటుంది కాబట్టి అక్కడ షెడ్లో కట్టేస్తాం. ఇటు లోపలికి వస్తే ఇటు కూడా వరుసగా చెట్లు ఉంటాయి. అదే నీళ్ళ మోటరు, మొత్తం వరుసగా చెట్లు ఉంటాయి. ఇవన్నీ పూల చెట్లు. ఇదేమో జాన్ చెట్టు, ఇదేమో మర్మం అంటే సెంటులాగా స్మెల్ వస్తుంది అనమాట. అసలుకి సెంటు స్మెల్ వస్తుంది మర్మం. ఎప్పుడైనా మీరు మర్మం మొక్కని చూసారా? సెంటే అసలుకి సేమ్. ఇదేం జాన్ చెట్టు, రీసెంట్గానే నాటారు. ఇది కూడా మర్మం. ఇదేమో షుగర్ ఆకు. షుగర్ వచ్చిన వాళ్ళు, షుగర్ పేషెంట్స్ తింటే చాలా మంచిదంట హెల్త్కి. షుగర్ ఆకు, మందారం, మల్లెపూలు, కనకాంబరం, నిమ్మకాయ చెట్టు. ఈ చెట్టు పేరేంటో నాకు తెలియదు. వంకాయ చెట్లు. ఈ గొంతులో మొత్తం అట్టికాయ చెట్లు. మిట్ట మధ్యాహ్నం కూడా ఇక్కడ కూర్చుంటే చల్లగా ఉంటుంది అన్నమాట. ఇది నాయనమ్మోళ్ళ ఇల్లు. అది ఆ పింక్ది. మనం ఒకప్పుడు ఉండే ఇల్లు. ఇప్పుడు ప్రజెంట్ అమ్మమ్మోళ్ళు అక్కడ ఉంటున్నారు. అమ్మమ్మోళ్ళ ఇల్లు అటు సైడ్ అటువైపు ఉంటుంది. చూపిస్తారండి ఒకసారి. ఆ సెల్ ఫోన్ టవర్ ఉంది కదా, ఆ టవర్కి ఆపోజిట్లో ఉంటుంది అమ్మమ్మోళ్ళ ఇల్లు. అక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా. మొత్తం పడేశారు కాబట్టి ఇప్పుడేం అర్థం కావట్లా. 3 ఇల్లులు ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ నానమ్మ వాళ్ళది, ఎదురు మంది, అటువైపు అమ్మమ్మ వాళ్ళది. 3 ఇల్లులు ఒకే ఊర్లో ఉంటాయి, దగ్గరే ఉంటాయి. జస్ట్ 1 minute to 2 minutes వాక్ అనమాట 3 ఇళ్ళకి. గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడు నేను మా ఊరు పొలాల దగ్గరకు వచ్చాను. ఇప్పుడు టైము 4:30 దాటింది. 5 కల్లా ఇక్కడ నుంచి గుంటూరు బయలుదేరుతాను. ఇందాక దాకా అసలు ఎండ అయితే దంచి కొట్టింది, కానీ ఇప్పుడైతే చల్లటి గాలి తోలుతుంది. ఎండ అంత ఎక్కువేమి లేదు, ఎండ అయితే నార్మల్గానే ఉంది. గాలి మాత్రం చల్లటి గాలి కొడుతుంది. బండి మీద వెళ్తా ఎప్పుడు నిద్రపోతామేమో అనిపిస్తుంది. అంత చల్లటి గాలి కొడుతుంది, చాలా ప్రశాంతంగా ఉంది అసలుకి. ఈ మూమెంట్ పొలంలో ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి పొలాలు చూసినట్టుంటుంది అని చెప్పేసి మా ఊరి పొలాలకి వెళ్ళి వచ్చాను నేను. ఒకప్పుడు ఇక్కడ మొత్తం మేము వ్యవసాయం చేసేవాళ్ళం. ఇప్పుడు అంటే గుంటూరు షిఫ్ట్ అయ్యి అక్కడ హోటల్ పెట్టాం, కానీ ఒకప్పుడు ఈ పొలాల్లోనే మేము వ్యవసాయం చేసేవాళ్ళం. ఇక్కడే పొలాలు వేసేవాళ్ళం. చాలా కష్టపడ్డాం భయ్య, చాలా కష్టపడ్డాం లిటరల్లీ. ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అసలుకి లాభాలు ఏమి లేవు, మొత్తం నష్టాలే. ఇక అందుకని ఆపేసాం వ్యవసాయం. కాలు చూసారు అసలు ఎట్ట తాగుతుందో. నా జుట్టు కూడా ఊడిపోయేటట్టుంది. నేను ఇప్పుడు పొలాలకి చేతక్కేసుకొని వచ్చాను. ఇక్కడ ఒక తూము ఉంది, వాటర్ తూము, పైపు. ఇక్కడ కూర్చొని అలా సన్సెట్ చూస్తూ ఉంటే మామూలుగా ఉండదు అసలుకి. పల్లెటూరులో చాలా ప్రశాంతంగా ఉంటుంది భయ్య.
సిటీలో ఉన్నప్పుడు మన పక్క నుంచి ఏదన్నా ఒక పెద్ద వెహికల్ వెళ్ళినప్పుడు ఒకసారి గాలి మన మీద కొట్టింది. కానీ పల్లెటూరులో పొలాల్లోకి వస్తే చాలు, షర్టు కూడా ఎగిరిపోయిద్ది, ఉన్న జుట్టు కూడా ఊడిపోయేంత గాలి తోలుతుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలుకి. ఇలాంటి ఒక వింటేజ్ బైక్ వేసుకొని ఇలా పొలాల్లో ఈ మట్టి రోడ్డులో తిరుగుతూ ఉంటే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గేదెలన్నీ పొలాలకి వెళ్ళి వస్తున్నాయి, ఫుల్గా మేసి ఉంటాయి గేదెలు మాత్రం. ఒకప్పుడు మా ఇంట్లో కూడా చాలా గేదెలు ఉండేవి, ఒక 3-4 గేదెలు, దానికి ఒక 2-3 దూడలు మొత్తం ఉండేవి. కానీ మేము ఎప్పుడైతే గుంటూరు షిఫ్ట్ అయ్యామో ఆ గేదెలు, వాటి దూడలు, ట్రాక్టరు, దానికి సంబంధించిన సామాను, గొర్రెలు మొత్తం అమ్మేసాం అనమాట. ఎద్దులకు సంబంధించిన సామాను మొత్తం అమ్మేసాం. ఇప్పుడు ఈ గేదెలు ప్రశాంతంగా పొలానికి వెళ్ళి మేసి ఇంటికి వెళ్తున్నాయి. సమ్మర్ వచ్చినప్పుడు ఒక వారం 10 రోజులు గేదెల్ని ఒక ఏరియాలోకి తోలుకొని వెళ్తారు. ఇక ఆ తర్వాత ఇక అయ్యే అలవాటు అయిపోతాయి. పొద్దున్నే మన ఇంటి దగ్గర తాడొప్ప తీస్తే చాలు, చిన్న నడుచుకుంటే ఇక పొలాలకి వెళ్ళి ఫుల్గా మేసి సాయంత్రం మళ్ళీ పాలు తీసే టైం కల్లా మళ్ళీ అవే తిరిగి ఇంటికి వస్తాయి. అప్పుడప్పుడైతే మధ్యలో ఏదన్నా గేదె, దూడ ఏదో ఒకటి కనిపించినప్పుడు దాంతోపాటు వెళ్ళిపోతాయి అనమాట. అట్లా మా గేదెలు కూడా చాలాసార్లు వెళ్ళిపోతే చాలాసార్లు దాన్ని ఎతకడానికి ఎన్నో తిప్పలు పడ్డాం, నానా తంటలు పడ్డాం. ఆ సూర్యుడిని మేఘాలన్నీ కప్పేసినాయి, చూడటానికి సీనరీ అద్దరిపోయింది. చూడండి గాయ్స్ 360 డిగ్రీ వ్యూ ఎట్లుందో. ఈ పొలాల్లో ఉన్న మేత అంతా కట్ చేసి ఉండలుగా చుట్టి ఆ పట్ట కింద స్టోర్ చేశారు. మొత్తం అక్కడ పెట్టి దానిపైన ఒక పట్ట కప్పి మొత్తం భద్రంగా తాళ్ళు కట్టి పెట్టారు. ఎందుకంటే ఇలా ఊరి మీద తిరిగే గేదెలన్నీ వచ్చి ఆ మేతను మేయకుండా ఉండడానికి మొత్తం పట్ట కప్పి బందోబస్తుగా కట్టి ఉంచారనమాట. అటువైపు ఏమో ఎండగా ఉంది, ఇక్కడేమో నీడగా ఉంది, ఎందుకంటే సూర్య బ్రోని మేఘాలు కమ్మేసినాయి. ఓకే గాయ్స్, ఇంకా రిలాక్స్ అయింది చాలు. టైం అవుతుంది 4:40 అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి బ్యాగ్ మొత్తం సర్దుకొని ఇక గుంటూరు స్టార్ట్ అవ్వాలి. బాయ్ మా, బాయ్ బాయ్ బాయ్. అనుకున్నట్టే 5కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. నా సెటప్ చూడండి, బ్యాగ్ వెనకాల మిరగాయల మూట. మన హోటల్లో కారం ఉంటుంది కదా, దోశల మీద ఇడ్లీ మీద వేయడానికి నంచుకోవడానికి, ఆ కారం కొట్టియాలి, అందుకని మిరగాయలు తీసుకొని వెళ్తున్నాము. అల్లం చట్నీలోకి అట్లా హోటల్ పర్పస్కి మిరగాయలు కావాలి, అందుకని మిరగాయలు తీసుకొని వెళ్తున్నాము. అసలు రోడ్డు మీద వెళ్తుంటే నన్ను అందరూ అదో విధంగా చూస్తున్నారు. నన్ను చూస్తున్నారా, లేకపోతే నా సెటప్ని చూస్తున్నారా, లేదంటే నా బండిని చూస్తున్నారా, నాకేం అర్థం కావట్లేదు భయ్యా. అందరూ ఇన్స్టా రీల్స్లో చూపిస్తారు కదా, బండి వేసుకుని వెళ్తామంటే అమ్మాయిలందరూ తల తిప్పి మరీ చూస్తారు, అంతే చూస్తున్నారు నన్ను లిటరల్లీ. ఇప్పటికీ నేను జస్ట్ 5 కిలోమీటర్సే వచ్చుంటాను, కానీ నన్ను ఒక 7-8 మంది చూసుంటారు. కాలైతే అసలుకి మామూలు దోలట్లేదు, బండి కూడా ముందుకు వెళ్ళట్లేదు అంత ఫాస్ట్గా, బండిని కూడా వెనక్కి నెట్టేస్తుంది అనమాట. ఆ రకంగా వస్తుంది గాలి. అంటే సర్ఫేస్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది కదా, సో గాలిని అంత ఈజీగా తట్టుకోలేకపోతుంది. మామూలు బండ్లు అయితే ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది, కానీ ఇదేమో ఫ్లాట్ సర్ఫేస్ కాబట్టి ఇది నెట్టలేకపోతుంది గాలిని. ఇప్పుడు స్లోగా స్టడీగా మన డెస్టినేషన్ రీచ్ అవుతాం. మనకు అంత తొందర ఏం లేదు, అడికెళ్ళి పీకేదేం లేదు, కాబట్టి నిదానమే ప్రధానమే మన నిదానం. తాత అసలు ఏ మాత్రం ఇది ఇంచు కూడా కదలకుండా బందోబస్తుగా తాళ్ళతో గట్టి పెట్టాడు. ఎలాంటి రోడ్లో వెళ్ళినా, ఏ గతుకుల్లో వెళ్ళినా కూడా అసలు గోత ఇంచు కూడా కదలదు, అంత టైట్ కట్టి పెట్టాడు అనమాట. ఇప్పుడు టైము నైట్ 11 అవుతుంది. ఇప్పుడే మన హోటల్ క్లోజ్ చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంకా సాయన్న వచ్చి తమ్ముడు హలీం తిందాం పదా అన్నాడు. ఇప్పుడు ఎందుకన్నా అర్ధరాత్రి, రేపు ఈవినింగ్ వెళ్దాంలే అంటే, తినడానికి టైంకి ఏం సంబంధం లేదు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తినాలంతే అని ఒక డైలాగ్ వేసాడు. ఇక ఆ డైలాగ్కి 2 జేబుల్లో చేతులు పెట్టుకొని హలీం తినడానికి బయలుదేరాము. గుంటూరులో మాకు దగ్గరలో హలీం ఎక్కడుందో మ్యాప్స్లో చూసి ఒక హలీం పాయింట్ దగ్గరకు వచ్చాము. అల్ కబీర్ హలీం హౌస్ అంట, గుంటూరులో లాజ్ సెంటర్ దగ్గరలో ఉంది ఈ హలీం పాయింట్. ప్రైజెస్ ఎలా ఉన్నాయో వీడియో పాజ్ చేసి చూడండి. లోపలికి వెళ్ళి ఇద్దరం 2 చికెన్ హలీం ఆర్డర్ చెప్పాం. 2 మినిట్ మ్యాగీ చేసినంత ఈజీగా ఫాస్ట్గా తీసుకొని వచ్చాడు. ఆర్డర్ వచ్చేంత వరకు అసలు నాకు హలీం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు, జస్ట్ ఫొటోస్ వీడియోస్లో మాత్రమే చూశాను నేను. ఫస్ట్ టైం హలీం ట్రై చేయబోతున్నాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఫస్ట్ హలీం మీద నిమ్మకాయ పిండుకొని 1 స్పూన్ తిన్నాను. నోట్లో పెట్టుకున్న వెంటనే స్మూత్గా లోపలికి వెళ్ళిపోయింది.
నెయ్యితో చేశారనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మధ్య మధ్యలో కిస్మిస్ జీడిపప్పు తగులుతూ ఉంటే అసలు ఇంకా బాగుంది. హలీంతో పాటు షారువా కలుపుకొని తింటే ఇంకా అసలు టేస్ట్ అద్దిరిపోయింది అంతే. నాకైతే బాగా నచ్చింది భయ్య. మీరు ఫస్ట్ టైం హలీం ఎక్కడ తిన్నారో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కాబట్టి మన వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కూడా ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా టంగ్ మన నోటిఫికేషన్ వచ్చింది, టక్ మన వీడియోని చూసేయచ్చు. ఫైనల్గా మేము తిన్న హలీం ప్రైస్ వచ్చేసి 150 రూపీస్, అక్షరాల 150 రూపాయలు మాత్రమే. టేస్ట్ నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మన ముస్లిం స్నేహితులందరికీ హ్యాపీ రంజాన్ శుభాకాంక్షలు. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.